గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు. అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి. కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి 33 కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు, అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు. ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు. దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు. ఎందుకని? అసలు ఏ పేరు వాడలేదు, ఏ గుణము వాడలేదు. వ్యాసుల వారు మూలంలో తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సాంధ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదతం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద తరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అన్నారు.